మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. నేనైతే మీ స్వాతి. ఈరోజు ఏంటంటే మా ఆయన గారు పండు చేప అంటారు కదా, దాన్ని అయితే కొనుక్కొచ్చారనమాట. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చేప రేటు కూడా చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడైతే నేను ఈ చేపను చేస్తాను, వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడైతే చేపను చేద్దాము, మీరైతే చూసేయండి వీడియోలో. చాలా ఈజీ అన్నమాట చేపలు చేయడం కూడా. నేనైతే ఇది వరకు అసలు నాకు చేపలు చేయడం రాదండి మ్యారేజ్కి ముందు. మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే మా అత్తయ్య గారు అది చేయడం చూసి అలా అలా నేర్చుకున్నాను. ఎక్కువ మేమైతే బయట చేయించమన్నమాట, మాకు అలా కొంచెం ఇష్టం ఉండదు. మేమే ఎక్కువ చేపలను అయితే చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మాకు మేమే చేసుకుంటామండి, నీట్గా చేసుకుంటాం కదా. మనమైతే నీట్గా చేసేసుకుని కడుక్కుని ఇలా చేపలను అయితే మనమే చేసుకుంటే, అవకాశం ఉన్న వాళ్ళు అయితే చేసుకోండి, అవకాశం లేని వాళ్ళు ఇంకా బయట చేయించుకుంటారనుకోండి. మాకైతే ఇక పల్లెటూరే కాబట్టి మేమైతే ఇంకా ఇంటి దగ్గరే చేసేసుకుంటాం అన్నమాట. మాకు చేపలే బాగానే దొరుకుతాయి ఇక్కడ, మేము బాగానే కొనుక్కుంటాం కూడా. మాకు మొత్తం మా ఊర్లో మా చుట్టూరు మొత్తం చేపల చెరువులు, రొయ్యల చెరువులే ఉంటాయండి. ఒకరోజు వీడియోలో కూడా మీకు మా ఊరినైతే చూపిస్తాను. మా ఊర్లో మొత్తం చెరువులు, పొలాలే ఉంటాయి అన్నమాట. మా ఊర్లో ఒక కొట్టు కూడా ఉండదండి. మా ఊరు వెరైటీగా ఉంటుంది. షాపులు కూడా ఏమి ఉండవు అన్నమాట. మొత్తం అన్నీ కూడా మేము వేరే చోటకి వెళ్ళి తెచ్చుకోవాలి. ముందైతే ఇలా మొత్తం చేప రెక్కలు అవన్నీ కోసేసుకోవాలండి. చూడండి, మొత్తం ఇటువైపు ఇటువైపు రెక్కల కింద ఉంటాయి కదా, అవన్నీ కోసేసుకోవాలన్నమాట నీట్గా. అలా కోసేసుకున్న తర్వాత ఏంటంటే తోక అయితే ఫస్ట్ కొయ్యకూడదు, ఎందుకంటే మనకు కోసుకోవడానికి పట్టు అయితే ఉండదన్నమాట. ఎప్పుడు కూడా చేపలు ఏంటంటే రెక్కలై కోసేసిన తర్వాత ఇలా పులుసు అయితే తీసేసుకున్నాం అనుకోండి, మనకు చేయడానికి అయితే చాలా ఈజీ ఉంటుంది అనమాట. లేకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. చేసుకునేటప్పుడే కొంచెం పులుసు అన్ని నీట్గా తీసేసుకుంటే చేప చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనము కడుక్కోవడానికి అది కూడా బాగుంటుంది అనమాట. టైం కూడా సేవ్ అవుద్ది అనమాట. ఇలాగా సింకులు అయితే కోసేసుకోవాలన్నమాట. కళ్ళై కూడా తీసేస్తాము. చాలామంది అయితే కళ్ళు ఉంచుకుంటారు, కానీ మేమైతే కళ్ళై ఉంచమన్నమాట. పండు చేపకు చూడండి ఇలా బారుగా ఉంటుంది తల, డ్రైనోసర్ లాగా ఉంది తల మాత్రం. ఇప్పుడైతే ఇంకా తోకను కూడా కోసేసుకుని ఇలా పొట్ట అయితే కోసేసుకుని మొత్తం పేగులు అయితే తీసేసుకుంటే, ఈ చిన్నప్పుడు బుడగల్లా ఉంటాయి కదండి, వీటితో అయితే మేము ఆడుకునేవాళ్ళం అనమాట. ఏం లేదు, నీట్గానే ఉంది. ఇంకప్పుడు చేపను అయితే తోమేసుకున్నాం. ఇక్కడ మా ఇంటి దగ్గర రాయి ఉందండి, నీట్గా తోమేసుకుంటున్నాం చేప అయితే. హ్యాపీ అయితే ముక్కలను అయితే కోసేసుకున్నాం. ఇంకా హ్యాపీ బాబీ ఒక చూపి ఫుల్ వీడియో కూడా నేను అండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. నేనైతే ఇప్పుడైతే చేపల పులుసుని అయితే చేస్తున్నాను అనమాట. పండు చేప అంటారు కదండి, ఆ పండు చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఒకసారి అయితే మీరు వీడియోలో చూసేయండి నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే చూసేద్దాం. ఇంకా ఒకసారి గ్యాస్ అయితే వెలిగించేసుకుని ఇంకా కళాయి అయితే పెట్టేసుకున్నాం. కళాయి వెలిగించేసాం కదా, ఆయిల్ అయితే వేసుకుందామండి. చేపల పులుసు కదా, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట. చూపించి పర్వాలా. ఆయిల్ అయితే కాగిపోయింది కదా, కొంచెం అయితే పసుపు వేసేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత ఏంటంటే మనమైతే ఒక ఉల్లిపాయను అయితే పేస్ట్ చేసేసుకుందాము. ఒక 4 పచ్చిమిర్చిని అయితే కొద్దిగా ఘాట్లు అయితే పెట్టుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ కాగిపోయింది కదా, ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసేద్దాం. ఉల్లిపాయ అయితే గోల్డెన్ కలర్లో వేగిపోయిన తర్వాత కొంచెం అయితే సాల్టు, కొంచెం అయితే కారాన్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కూడా ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే గోల్డెన్ కలర్లో అయితే వేగాలన్నమాట. మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటామండి, అందుకని ఎక్కువే వేస్తున్నాను. కారం వేసుకుంటే చాలా బాగుంటుంది కూర కూడా. కారంగానే వండుకోవాలి చేపల పులుసు, అలా వండుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట.
ఒకసారి అయితే కలిపేసుకుని ఇంకా మనమైతే చేప ముక్కలను అయితే వేసేసుకున్నాము. ఇలా ఆయిల్లో ఉప్పు కారాన్ని అయితే ఒకసారి కలిపేసుకునండి ఇలాగా. ఇప్పుడైతే మనము ముందుగా చేసుకున్న ఇప్పుడైతే చేప ముక్కలను అయితే వేసేద్దామండి. కాసేపు అయితే ఆయిల్లో కాసేపు ఒక 5 మినిట్స్ అయితే కారంలో ఉప్పులో అలా మగ్గనిచ్చేసి తర్వాత అయితే మనము ముందుగానే కొంచెం చింతపండు పులుపుని అయితే నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు పులుపుని అయితే ఇంకా పోసేద్దాం అనమాట. 5 మినిట్స్ అయితే ఆయిల్ అలా వదిలేద్దాం. ఒక్కసారి ఏంటంటే వేసేసిన తర్వాత ఇలా ముక్కలు పట్టేలాగా కారాన్ని అయితే కలిపేసుకున్నాము. ఇలా ఒకసారి కలిపేసుకుంటే ఇంకా చేపల పులుసు అయితే 5 మినిట్స్ అయితే ఆయిల్ ఇలా మగ్గనిద్దాము. మగ్గనిచ్చేస్తే బాగుంటుంది అన్నమాట. ఉల్లిపాయ పేస్ట్ అయితే ఎగిపోయింది కదండి. ఎగిపోయిన తర్వాత కొంచెం అయితే ఉప్పు కారం వేసేసాము. అలా నూనెలో కాసేపు మగ్గిన తర్వాత ఏంటంటే మనం ఈ చేప ముక్కలను వేసేసి ఒకసారి అటు ఇటు కలుపుకొని ఉప్పు కారాన్ని అయితే మనం పట్టించేసుకుని ఒక 5 మినిట్స్ అయితే ఆయిల్ ఇలా మగ్గనిద్దామండి. అలా మగ్గనిచ్చిన తర్వాత చూడండి, ముందుగానే నేనైతే చింతపండు పులుపుని అయితే నానబెట్టాను అనమాట. ఈ చింతపండు పులుపును కూడా మనం అయితే కాసేపు 5 మినిట్స్ అయితే మగ్గిన తర్వాత ఇంకా చింతపండు పులుపుని అయితే అందులో వేసేసి కొత్తిమీర వేసేస్తే ఒక 15 మినిట్స్ తర్వాత కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట. వేసారు 5 మినిట్స్ అయితే నూనెలో మగ్గిపోయినాయి కదండి ముక్కలు, చేప ముక్కలు. కారం కూడా మనం పట్టించాం కదా. ఇప్పుడైతే ఇంకా చింతపండు పులుపుని అయితే వేసేసుకుందాము. చింతపండు పులుపు కూడా ఏంటంటే మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి, ఎక్కువ తక్కువని వేసుకోండి. మనం తినే టేస్ట్ బట్టి అనమాట. మేమైతే సమానంగా తింటామండి. ఇంకా చింతపండు పులుపుని అయితే వేసేసిన తర్వాత అసలు మనం ఇంకా గరిట అయితే పెట్టకూడదు అనమాట. చేపల పులుసుని ఎప్పుడు పులుసు పోసిన తర్వాత అసలు మనం గరిట అయితే పెట్టకూడదండి. ఎప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత గరిట అయితే పెట్టకూడదు అనమాట. మనం అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ముక్క ములిగేంత వరకు పులుసుని అయితే పోసుకోవాలన్నమాట. తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఏంటంటే మసాలాను కూడా వేద్దాము. మసాలా కూడా ఏంటంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, అల్లము, వెల్లుల్లిపాయ. ఇంత మట్టికి నేనైతే సింపుల్గా వేస్తాను అనమాట. ఎక్కువ ఘాటు లేకుండా మనకి ఇలా వేసుకుంటే ఏంటంటే సమానంగా ఉంటుందన్నమాట. చూడండి, మసాలాను కూడా నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ మసాలాను కూడా కూరలో అయితే వేసేస్తాను అనమాట. ఇప్పుడైతే ఇంకా 10 మినిట్స్ కూర ఉడుకుతున్నప్పుడు మసాలా వేసేయాలండి. మసాలా కూడా ఏంటంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, వెల్లుల్లిపాయ వేసాను అనమాట. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, అల్లము, వెల్లుల్లిపాయ అనమాట. ఇంకో మసాలాను కూడా వేసేస్తున్నాను. ఇలా ఉడుకుతున్నప్పుడు బుడగలు కింద వచ్చి ఉడుకుతున్నప్పుడే మనం అయితే మసాలాను కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని ఇంకా మూతనైతే పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ తర్వాత కూర అయితే రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఇంకా కొత్తిమీరని కూడా వేసేద్దాము. కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు అయితే బాగుంటుంది అనమాట. ఇంకా మూతనైతే పెట్టేసుకుని 15 మినిట్స్ తర్వాత కూర అయితే రెడీ అయిపోద్ది. మనం మసాలా కొత్తిమీర వేసిన తర్వాత 15 మినిట్స్ అయితే కూర రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కూరను చూసేద్దాం రండి. చూడండి, ఆయిల్ ఎలా పైకి తేలిందంటే ఇంకా కూర అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకుని కూర అయితే తింటే చాలా బాగుంటుంది అనమాట. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి.